మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. హల్లెలూయా. 1 పేతురు 1 అధ్యాయము 4వ వచనంలో ఈ వాక్యం ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుటను బట్టి మనకి నిరీక్షణ కలిగిందంట. ఒకవేళ ఆయన మరణించిన స్థితిలో ఉంటే చనిపోయిన వాని వల్ల ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు కదా. మన వాళ్ళు చాలామంది బంధువులు కానీ మన మిత్రులు కానీ చాలామంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ వారి వల్ల మనకి ఏదైనా లాభం ఉంటుందా? చనిపోయిన తర్వాత బ్రతికున్నప్పుడు ఒక మనిషి ఏదైనా చేయగలడు, కానీ చనిపోయిన తర్వాత ఆయన వచ్చి మనకి ఏ సహాయము కూడా చేయలేడు. ఒకవేళ చేయాలనుకున్నా చేయలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని కనుక చూసినట్లయితే ఆయన మరణించి దేవుని చేత 3వ దినాన లేపబడ్డాడు. ఆయన మరణించి తిరిగి లేవడమును బట్టి మనకి నిరీక్షణ అనేది ఉంది. మనము ఏదైనా కార్యము జరగాలి అనంటే నా యేసయ్య ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు. ఎందుకనంటే ఆయన మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచి ఆయన తిరిగి లేచాడు, మరలా తిరిగి లేచాడు. కాబట్టి మన బాధలు పోవడానికైనా, రోగం పోవడానికైనా, మన జీవితంలో ఏదైనా జరగడానికైనా, మనం పరలోకం చేర్చబడడానికైనా ప్రతి దానికి కూడా మనకి ఒక నిరీక్షణ అనేది ఉంది అని అంటే అది కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేవడమును బట్టే. అందుకని ప్రియ సహోదరి, నువ్వు ప్రార్థించేటప్పుడు అయా నీవు మరణించి నా కోసము తిరిగి లేచావు గనుక ఈ కార్యం జరిగించు, నువ్వు మరణించి తిరిగి లేచావు గనుక నీ పునరుత్థాన శక్తితో నన్ను నింపి దయచేసి ఈ కార్యం జరిగించు అని గనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే యేసయ్య నామములో ప్రతి కార్యము కూడా నిశ్చయముగా జరుగుతుంది. విశ్వాసం ఎక్కడ ఉండాలి అని అంటే ఆయన మరణించి తిరిగి లేవడమును బట్టే నాకు నా జీవితంలో ఈ సమస్తము కూడా జరుగుతుంది. ఆయన పొందిన గాయముల చేతనే నాకు స్వస్థత కలుగుచున్నది. ఆయన తిరిగి లేచాడు గనుకనే నాకు రక్షణ అనేది ఉంది, నాకు నిరీక్షణ అనేది ఉంది అని నీ విశ్వాసాన్ని ఎప్పుడైతే బలపరుచుకుంటావో ప్రియ సహోదరి, నీవు చూడలేని అద్భుతములు, ఆశ్చర్యకార్యములు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఎంతో మహిమగా దేవుడు నీ జీవితంలో కలగబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.